గతంలో లాభాలలో నడిచే విశాఖ డైరీ ఇప్పుడు నష్టంలోకి వెళ్ళింది. విశాఖ డైరీకి సంబంధించి పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం జరిగింది. డైరీలో జరిగిన అవకతవకలను తప్పకుండా బయటికి తీసుకొస్తాం అని పల్లా శ్రీనివాసరావు అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరి హౌస్ కమిటీ విశాఖ డైరీ పైన మరి వేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా ఈరోజు ఫస్ట్ మీటింగు హౌస్ కమిటీకి, విశాఖ డైరీ మీద వేసినటువంటి హౌస్ కమిటీకి చైర్మన్ గారు అయినటువంటి మా జ్యోతి నెహ్రూ గారి ఆధ్వర్యంలో కమిటీ మెంబర్స్ అందరూ కూడా కూర్చున్నాం. ముఖ్యంగా విశాఖ డైరీ మీద గతంలో లాభాల్లో నడిచేది ఇప్పుడు నష్టాల్లోకి పోతుంది. అలాగే ఆ నష్టాన్ని తీసుకువెళ్ళి పాడి రైతుల మీద వేస్తున్నారు, వాళ్ళకి భారంగా మారుస్తున్నారనే దాని మీద ప్రధానంగా ఆరోపణలు వచ్చినాయండి. అనేక కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది. వాటిలన్నిటి మీద కూడా ఈరోజు కూలంకషంగా చర్చించిన తర్వాత చైర్మన్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏంటంటే, రేపు సోమవారం ముందు ప్లాంట్ విజిట్ చేసి అక్కడ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయో వాటిపైన మరి తెలుసుకోవడానికి, ఆ తర్వాత ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ పాడి రైతుల మీద ఏదైతే కంప్లైంట్స్ వచ్చినాయో వాటి మీద చర్చిద్దామని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. పాడి రైతులు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద. అయితే ఇక్కడ ముఖ్యంగా కమిటీ సభ్యులందరిది చైర్మన్తో పాటు ఉద్దేశం ఏంటంటే, విశాఖ డైరీకి ఎటువంటి ఆపరేషన్స్కి ఇబ్బంది లేకుండా ఎందుకు లాభాల నుంచి నష్టాలకు జారుకుంటుంది, ఎందుకు వీరు పాడి రైతుల మీద భారం వేస్తున్నారు, అలాగే ఎంప్లాయీస్ మీద, ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి వారు తక్కువ జీతాలతో సుమారు 399 రూపాయలు జీతం ఇచ్చి వారిని ఎందుకు నడుపుతున్నారు, అలాగే ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ నుండి ఎలాగ డబ్బులు వీళ్ళు డైవర్ట్ చేస్తున్నారో దాని మీద కూడా పూర్తిగా అధ్యయనం చేసి దాని నుంచి వచ్చినటువంటి కంక్లూజన్స్ అన్నీ కూడా సభకి ముందు ఉంచడానికి నిర్ణయం చేసుకున్నామండి. వీటితో పాటు 4 జిల్లాలు కూడా, అటు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తర్వాత ఈస్ట్ గోదావరిలో కూడా వెళ్ళి అక్కడ పబ్లిక్ హీరింగ్ చేసి అక్కడి నుంచి ఇంకేమైనా కంప్లైంట్స్ వస్తే తీసుకొని వాటి మీద కూడా చర్చించడానికి కమిటీలో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. నమస్కారం. వాళ్ళు ఉంటే మంచిది అన్నది ఒక కోఆపరేటివ్స్ మీద అవగాహన ఉన్నటువంటి తర్వాత